ప్రతినిధి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ముందుగా సమస్యల గురించి చర్చించే ముందు కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడండి. హలో 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 ఎవరు మాట్లాడుతున్నారండి? బిహెచ్ఎల్ నుంచి నందగోపాల్ అండి. నందగోపాల్ గారు చెప్పండి, పుష్ప నాగేష్ గారితో మాట్లాడండి. అన్నయ్య చెప్పండి, సంక్రాంతి శుభాకాంక్షలు అన్నయ్య. అమ్మా, మీరు చేసిన డెవలప్మెంట్స్ మాకు బాగా గుర్తున్నాయమ్మా. మా కాలనీ అంతా రోడ్ చేశారు, పార్క్ చేశారు, తర్వాత కాంపౌండ్ వాళ్ళు అన్ని చేశారమ్మా. మీకు చాలా కృతజ్ఞతలము. మళ్ళీ కూడా మీరే గెలవాలని కోరుకుంటున్నాం అమ్మా. ఓకే అన్నయ్య, తప్పకుండా అన్నయ్య. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మేడం చెప్పండి, ముందుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, సమస్యల కన్నా ప్రశంసలు ఎక్కువ ఉన్నాయి అవి చేసిన అభివృద్ధికి సంబంధించి. దీనికి సంబంధించి మీరు ప్రజలు ఇంత రకంగా మిమ్మల్ని అభినందిస్తున్న సందర్భంలో మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి? అంటే నేను పొద్దున 5-6 o'clock నుంచి నైట్ 9-10 గంటల దాకా కూడా నేను ప్రజల పట్ల ఉండేదాన్ని. ఓకే, అంటే నా పిల్లలను సంసారాన్ని వదిలేసుకొని నేను ప్రజలు మనల్ని ఏ విధంగా అయితే మనల్ని గెలిపించారో ప్రజల పట్ల ఉండాలి. మనం గెలవంగానే ఇంట్లో కూర్చుంటే అది పద్ధతి కాదు అన్న ఉద్దేశంతో మా హస్బెండ్ నగేష్ గారు అయితే ఒక దేవునిలాగా, ఒక గురువులాగా, ఒక భర్తలాగా, ఒక తండ్రిలాగా, కానీ నాకు అన్ని పోచగించేవాడు. మనం ప్రజలు ఓటేసి మనల్ని గెలిపించారు, మనం ప్రజల పట్ల ఉండాలి. ఓకే, మాట్లాడదాం మేడం, ఒకళ్ళని తీసుకొని మాట్లాడదాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను రామచంద్రపురం నుంచి జయరాజ్ మాట్లాడుతున్నానండి. జయరాజ్ గారు చెప్పండి, మాట్లాడండి, మేడంతో మాట్లాడండి, పుష్ప నాగేష్ గారితో. అన్నయ్య సంక్రాంతి శుభాకాంక్షలు అన్నయ్య. అమ్మా థ్యాంక్స్ అమ్మా, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్నయ్య. నేను జిహెచ్ఎంసీ పాస్టర్స్ అండ్ ఎవెంజలిస్ట్ తరఫు నుంచి మాట్లాడుతున్నానమ్మా. మాకు సమాధుల కోసం మీరు రోడ్స్ తర్వాత కాంపౌండ్ వాళ్ళు అది శాంక్షన్ చేశారు, మీకు చాలా వందనాలమ్మా. మరి అది ఆ పని తొందరగా అయ్యేటట్టు కొద్దిగా మీరు చర్య తీసుకోవాలమ్మా. థ్యాంక్ యూ అన్న. అయిపోతుంది లేనా, నేను అధికారులతో మాట్లాడతాను, కొద్దిగా మాట్లాడండి. థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మేడం చెప్పండి, ప్రజల స్పందన గురించి మాట్లాడుతున్నాను, ప్రజలతో ఏ విధంగా ఉంటారు అని. అంటే ప్రజల మా ఆయన ఇట్లా నగేష్ యాదవ్ గారు నన్ను ఇట్లా పోచగించేవాడు. మనల్ని ప్రజలు ఓటేసి గెలిపించారు, మనం ప్రజల పట్ల ఉండాలి. ఇల్లు సంసారము పక్కన పెట్టేసేసి నువ్వు మధ్యాహ్నం లంచ్కి వస్తావు కదా, అప్పుడే వన పనులు ఉంటే చూసుకున్నది, నువ్వు వెళ్ళాలని చెప్పేసేసి నేను పొద్దున 5 o'clock బయటకు వెళ్ళేదాన్ని. వెళ్ళేసేసి 6 అటెండెన్స్ వేసుకున్న వరదాకా లేబర్ తోటి అటెండెన్స్ వేసుకున్నాక వాళ్ళు ఫీల్డ్ మీదకి పోయినాక నేను ఇంటికి వచ్చేసి మా పిల్లలకు బాక్సులు కట్టి కాలేజీలకు పంపించేసేసి మళ్ళీ దగ్గరున్న కాలనీకి వెళ్ళేదాన్ని. ప్రజల్ని ఒక కుటుంబంగా భావించేసేసి మళ్ళీ వెళ్ళేసేసి మళ్ళీ వచ్చి మళ్ళీ రెడీ అయ్యి టిఫిన్ చేసేసి మళ్ళీ నేను 9 o'clock బయటకు వెళ్తాంటే 9కి వెళ్ళేసేసి మళ్ళీ 2 o'clock ఇంటికి వస్తుంటాం. మా ఆయన కూడా వస్తుండే నా వెంబడి, ఇద్దరం కలిసేసేసి 9కి వెళ్ళి 2 o'clock ఇంటికి వస్తుంటాం. ఇంటికి వచ్చేసి అప్పుడు లంచ్ చేసుకొని ఈయన కొంచెం రెస్ట్ తీసుకుంటే నేను మళ్ళీ సాయంత్రానికి పిల్లలకి వంట చేసి పెట్టేసేసి అన్ని టేబుల్ మీద పెట్టేసేసి నేను మళ్ళీ 5-6కి మళ్ళీ నేను బయటకు వెళ్ళేదాన్ని. ఎక్కడైనా ప్రోగ్రాంలు ఉన్నా, చిన్న చిన్న ఫంక్షన్లకు పిలిచిన, బర్త్డేలకు కానీ డిన్నర్లకు కానీ దేనికి పిలిచినా నేను ఇప్పటి వరకు సావులకు, బతుకులకి, ఫంక్షన్లకి, గృహ ప్రవేశాలకి, ఏ దానికి పెళ్ళిళ్ళకి నేను ఇంతవరకు నేను రాను అని ఇంతవరకు ఒక్కరికి కూడా చెప్పలేదు. నేను ఈ 5 సంవత్సరాలు నేను ప్రజల పట్ల ఉండేసేసి ప్రజల సేవ చేసి. ఓకే రైట్, మాట్లాడదాం మేడం. కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో ఎవరు మాట్లాడుతున్నారండి? రమేష్ అండి, శ్రీనివాస్ నగర్ కాలనీ. రమేష్ గారు మాట్లాడండి, పుష్ప నాగేష్ గారితో మాట్లాడండి. రమేష్ సంక్రాంతి శుభాకాంక్షలమ్మా. శుభాకాంక్షలు మేడం. చెప్పమ్మా. ఏం లేదు మేడం, శ్రీనివాస్ నగర్ కాలనీలో అన్ని చేశారు. మాంజీర నీళ్లు పారిశుద్ధ్యం మీద కొంచెం సమస్య ఉంది, మరి అది అట్లాగే సమస్య ఉంది ఇప్పటికి. దాని మీద మరి మీరు నేను ఇప్పటికే తీరం లేదు, దాదాపు 5-6 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా చెప్పాను, మంచినీళ్ళ సమస్య వచ్చినప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా చెప్పాను. దాన్ని మళ్ళీ నేను కార్పొరేటర్గా అయినాక మళ్ళీ ఫస్ట్ మంచినీళ్ళ సమస్యనే నేను తీసుకొని మరి నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళి అది సమస్య నేను తీర్చుతానని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. అది ఇంతకుముందు కూడా నేను జలమండలానికి వెళ్ళి కూడా ఎమ్మెల్సీ గారిని తీసుకొని మరి మా వార్డు నంబర్లను తీసుకొని కూడా నేను జలమండలానికి వెళ్ళడం జరిగింది. అది పేపర్ ద్వారా కూడా అందరు చూసిర్రు.
ఇప్పుడు కూడా నేను మళ్ళీ కార్పొరేటర్ అయితే నేను ఫస్ట్ అదే పని చేస్తాను అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను ఎల్లేసి రాదు బండ్లవాడ నుంచి మాట్లాడండి. పుష్ప నగేష్ గారితో మాట్లాడండి అండి. నమస్తే అక్క. నమస్తే తమ్మి. బాగున్నారా? బాగున్నా తమ్మి. ఏమైంది అక్క, మాది ఒకటి మీకు సమస్య చెప్పాం కదా. ఏం తమ్మి? అది పెనారు కంపెనీ ఒకసారి మీరు మాకు అవును తమ్మి. కూడా కల్పించారు. అవును తమ్మి. అది దాని గురించి ఏం చేశారక్క మరి? చేస్తాను తమ్మి. అది ఎందుకంటే మొన్న ఎలక్షన్లు పెట్టారు కదా, అక్కడ ఎలక్షన్లు పెట్టినప్పుడు మనోళ్ళు గెలిస్తే నేను ఎంబడే చేపించేదాన్ని, మనోళ్ళు గెలవలేరు కాబట్టి అది కొంచెం ఆగింది నాన్న. నేను మళ్ళీ దాని గురించి ఒకసారి మీటింగ్ పెట్టేసేసి నేను ఎంఆర్ ఫ్యాక్టరీ వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తప్పకుండా చేస్తానమ్మా. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మేడం, ముఖ్యంగా చెప్పండి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అంటే ముఖ్యంగా ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది. ఈ సమస్యలు కానీ అసంపూర్తి సమస్యలు కానీ వీటికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అది 30 సంవత్సరాల కింద వేసిన డ్రైనేజ్ లైన్. ఓకే. అయితే అప్పుడు ఏం చేశారంటే కాలనీ చిన్నగా ఉండే కాలనీలు ఊరు మందుమల ఊళ్ళ కానీ చిన్నగా ఉండే. అయితే ఏమైంది, అప్పుడు చిన్న పైపులు వేసారు. ఇప్పుడు జనాభా పెరుగుతూ ఉంది. ఒక్కొక్క కుటుంబంలో అన్నదమ్ముల పిల్లలు, అన్నదమ్ములు, ఒకరొకరికి 2-3 పిల్లలు, అట్లా కుటుంబం పెరుగుతున్న సమయంలో ఈ డ్రైనేజు సరిపోవట్లేదు. సరిపోక ఏమవుతుందంటే మళ్ళీ రిటర్న్ ఇండ్లకు రావడము జరుగుతుంది, మళ్ళీ రోడ్ల మీదకి రావడము, పైపులు సరిపోక రోడ్ల మీదకి రావడం. అది దృష్టి పెట్టుకొని వేసేసి దాన్ని మెజర్మెంట్ చేసేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దాకా లైన్ వేయాలి, ఆ లైన్ ఎక్కడ కలపాలి అని ముందు దాన్ని మెజర్మెంట్ చేయించు మా ఇంజనీరింగ్ తోటి మెజర్మెంట్ చేయించేసేసి దానికి ఎంత బడ్జెట్ కావాలి. ఓకే, మాట్లాడదాం మేడం దీని మీద. కాలర్ని తీసుకొని మాట్లాడదాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? రమేష్ మాట్లాడుతున్నానండి, కాన్కుంట నుంచి. రమేష్ గారు మాట్లాడండి, పుష్ప నగేష్ గారితో మాట్లాడండి. రమేష్, సంక్రాంతి శుభాకాంక్షలమ్మా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మా ఏరియా చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ నాన్న. విధంగానే చేశారు. థ్యాంక్ యూ అమ్మా. మేడం చెప్పమ్మా. మళ్ళీ మీరే కార్పొరేటర్ గెలిపించుకుంటాం మా బస్తీ నుంచి మొత్తం అందరం కలిసి. థ్యాంక్ యూ నాన్న. నేను అడగంగానే స్పందించి అన్ని చక్కగా చేశారు. ఒక మహిళ ఉండి ఇంత ఫాస్ట్ గా తిరిగి పని చేయడం, కార్పొరేటర్ చేయలేని పనులని చేశారు. మాకు ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి మేడం. మళ్ళీ మీరు ఈసారి కార్పొరేటర్ అయ్యి చేయాలి ఆయన పనులు. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ భగవంతుడు సహకరిస్తే మన పెద్దలు టికెట్ ఇస్తే కంపల్సరీ నేనే కార్పొరేటర్ని అయ్యి మళ్ళీ మేము ముందడికి వస్తానన్నా. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఓకే మేడం, చెప్పండి, డ్రైనేజ్ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే డ్రైనేజ్ సమస్యలు అంటే ఏది ఇట్లా కుటుంబము పెద్దగా అయ్యి ఆ నీళ్లు పట్టక సరిపోక పైపులు సరిపోక అది మెజర్మెంట్ తీసుకొని ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళాలన్నా తీసుకొని దానికి ఎంత బడ్జెట్ కావాలని అది లెటర్ ప్యాడ్ మీద రాసేసేసి మేము జిహెచ్ఎంసీకి పంపిస్తాం, హెడ్ ఆఫీస్కి పంపిస్తాం. ఓకే, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్లేవాళ్ళు? అంటే గతంలో మీరు చేసిన అభివృద్ధి కానీ గతంలో చేయకుండా వదిలిపెట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కానీ వీటిని మీరు చేసి ఉన్నారు. ప్రస్తుతం మనం కాలర్స్ నుంచి అభినందనలు వస్తూనే చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి ఏ రకంగా తీసుకెళ్లేవాళ్ళు? అంటే ఏ రకంగా అంటే ప్రజలు ఇబ్బంది పడని సమస్యలు ఉండాలి. ఇప్పుడు ఈ ప్రజలు ఇబ్బంది పడొద్దు, ఈ సమస్య మీద ఇబ్బంది పడొద్దు అన్న ఉద్దేశం నాకు ఉండే. అయితే ప్రజలు ఏంటి మీద ఇబ్బంది పడతారు? మంచినీళ్ళ గురించి ఇబ్బంది పడతారు, డ్రైనేజ్ గురించి ఇబ్బంది పడతారు, ఇంట్లో రోడ్డు ఊడవడానికి లేకపోతే ఇబ్బంది పడతారు. ఆకిట్లా చెత్త ఉంచుకోలేం కదా. పొద్దున్న లేసి మహిళలు ఏం చేస్తారంటే ఆకులు ఊడ్చేసేసి నీళ్ళు చల్లి, ఇంతకుముందేమో శాన్ చల్లేవారు, ఇప్పుడు నీళ్ళు చల్లుకొని ముగ్గేసుకుంటారు. ఫస్ట్ పని అదే లేడీస్కి. అయితే ఇప్పుడు వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు శానిటేషన్ వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే ముందు రోడ్ అంతా ఊడ్చుకుంటూ పోతారు. రోడ్ అంతా ఊడ్చుకుంటూ పోయినాక ఏదో కొంచెం ఉంటే పనామనో ఇంటి ఇళ్ళల్లో ఎవరు ఊడ్చేసేసి నీళ్ళు చల్లుకొని ముగ్గేసుకుంటారు. ముందు సమస్య అది మహిళలకు వచ్చేది. అయితే మళ్ళీ లైట్లు ఎలక్ట్రికల్ ఏడైతే లైట్ వస్తేనే వెళ్తురు ఉంటుంది,
లైట్ రాకపోతే వెళ్తురు ఉండదు కదా. అవునవును. ఆకిట్లాగా పొద్దున ముగ్గేయాలని అంటే లైట్ కావాలి. ఓకే. అట్లా ముందు ఎక్కడైతే లైట్లు సీసీ లైట్లు వస్తలేవో, ఎక్కడైతే మహిళలకు ఇబ్బంది ఉంటుందో ముందు అది మేము లెటర్ ప్యాడ్ మీద టైప్ చేపిస్తామన్నమాట. ఓకే. ఈ ఎలక్ట్రికల్ దాని మీద ఇబ్బంది ఉన్నా ఓకే, ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. కాలర్ని తీసుకొని మాట్లాడదాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు ప్రకాష్ అండి, రామచంద్రపురం. ప్రకాష్ గారు మాట్లాడండి. పుష్ప నగేష్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే ప్రకాష్ అన్న, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో మీరు ఈ 5 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ మేము అంతా ప్రాక్టికల్ గా చూసినాము. సో చాలా అంటే మన బస్సులలో కూడా ఈ వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ కానీ, తర్వాత మిగతా అంటే ఆ ఏరియాలో చాలా వాటర్ ప్రాబ్లం ఉంది. అవునన్నా, మీరందరూ అంటే మీ కృషి వల్ల చాలా వాటర్ అయితే ప్రతి బస్సులు అంటే ముఖ్యంగా కాకతీయ నగర్ ఇదంతా బాగా సప్లై చేసి. అవును, మీ కాకతీయ నగర్లో ఉన్న ఇబ్బందులు ఇంకే కాలనీలు అంతా లేవు. మెయిన్ మంచినీళ్ళ సమస్య, మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది. అవునవును. మా బస్ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. సో ముఖ్యంగా TNN ద్వారా చెప్పడం ఇంకా చాలా సంతోషం. థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఓకే రైట్ మేడం, చెప్పండి సమస్యల గురించి, వీధి లైట్ల గురించి ప్రభుత్వ ఏ విధంగా తీసుకెళ్లే వాళ్ళ ఆ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు మేము ఎలక్ట్రికల్ గురించి 1 లీటర్ ప్యాడ్ మీద తయారు చేస్తాం. ఓకే. ఇప్పుడు మంచినీళ్ళు జలమండలి వాళ్ళకు టైప్ చేస్తాం. ఓకే. GHMC ఇబ్బంది ఉంటే కమిషనర్కి టైప్ చేస్తాం. ఓకే. ఇట్లా వీటి మీద ఇబ్బంది ఉంది, ఇది మెజర్మెంట్ చేపిస్తున్నాం, ఇంత ఫండ్ దీనికి కావాలి అని చెప్పేసి మేము టైప్ చేసేసి మేము సంతకం పెట్టిస్తే కమిషనరు దాన్ని శాంక్షన్ చేసేసి పంపిస్తాడన్నమాట. హెడ్ ఆఫీస్ నుంచి జోనల్ కమిషనర్ దగ్గరకు వస్తుంది. అది జోనల్ కమిషనర్ సైన్ చేస్తే మాకు ఫండ్ శాంక్షన్ అవుతుంది అన్నమాట. ఓకే రైట్. మీరు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, పై అధికారుల దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారి యొక్క స్పందన ఎలా ఉండేది మీరు చెప్పిన సమస్య మీద? అంటే పూర్తిగా మీరు సక్సెస్ అంటే మీరు పూర్తిగా సంతృప్తి చెందారా వాళ్ళ? లేదని చాలా తృప్తి పొందాం మేము. అంటే కృష్ణబాబు ఉండంగా, ఇంతకుముందు మా కమిషనర్ కృష్ణబాబు ఉండే, కృష్ణబాబు దగ్గరికి వెళ్ళంగానే ఆయన ముషిముషి అవుతుండే. ఎందుకంటే మనం చూడంగానే ఏంటమ్మా అడగనికి వచ్చావా, మళ్ళీ ఏం ఫైల్ తీసుకొని వచ్చావు అని అంటుండే. లేదు సార్, ఈ సమస్యలు మా దగ్గర చాలా ఉన్నాయి సార్, ప్రజా సమస్యలను వెంట పెట్టుకొని వచ్చారు. అంటే మేము గెట్ హైదరాబాద్లో కలిసేది కాదు కానీ కలిసినాం కదా, అందుకే మాకు సమస్యలు లేకుంటాయి సార్ అని చెప్పేసి నేను నవ్వేదాన్ని. ఇక ఆయన నవ్వుకుంటా ఫైల్ తీసుకొని ఎంబడే సిగ్నేచర్ చేసేవాడు కృష్ణబాబు. మళ్ళీ సార్ మా దగ్గరకు ఒకసారి రండి సార్, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఒకసారి రండి అని అంటే పాపం 2 సార్లు వచ్చాడు కమిషనర్ గారు. 2 సార్లు వచ్చేసేసి మా సమస్యలన్నీ చూసిండు. చూసేసేసి 30 కోట్లు శాంక్షన్ చేశాడు ఎంబడి కమిషనర్ గారు. కాలనీ 3 కాలనీలకి చేశాడు. 10 కోట్లు ఒక్కొక్క కాలనీకి 10 కోట్లు శాంక్షన్ చేసేసేసి మాకు చెప్పాడు. మాకు ఇంతకుముందు మేయర్ కూడా బండా కార్తిక రెడ్డి ఉండే, మేయర్ కూడా అసలు మాకు చాలా బంధం చేసింది. ఫస్ట్ మేము గెలిచినాక నెలకు మా దగ్గరికి రావాలి మేడం, మా శివార్న ప్రాంతం అది, మీరు ఒక్కసారి మా దగ్గరికి రావాలని చెప్పేసి నేను మేయర్ని అడిగాను. అడిగితే సరే నువ్వు డేట్ ఫిక్స్ చేసుకో, నేను వచ్చేస్తా అని చెప్పింది. ఆమె వస్తే మనం ఏమన్నా ఫండ్స్ అడగొచ్చు అన్న ఉద్దేశంతో మీరు రండి మేడము, ఇట్లా మంచినీళ్ళు వినాయకరేషన్ చేయాలి. ఒడ్డరు బస్తా అని ఉంది మా దగ్గర. ఒడ్డరు బస్తలో మంచినీళ్ళ సమస్య చాలా ఉండే మేము గెలిచిన కొత్తలో. అయితే ఏం చేసినాం, 10 లక్షలతోటి ముందు అక్కడ మాంజర్లీళ్ళు వేసేసినాం అన్నమాట, లైన్ వేసినాం. దాన్ని వినాయకరేషన్ చేయాలని అంటే మేయర్, మీరు ఒక లేడీ మేయర్ కదా, మా దగ్గరికి ఫస్ట్ రండి మేడం అని చెప్పేసి మేయర్ని తీసుకురావడం జరిగింది. నా దురదృష్టం ఏంటంటే మేయర్ వచ్చే ముందు టైం ఇచ్చింది, 9 తారీఖు జనవరి 9 తారీఖు నేను వస్తున్నాను పుష్ప, నువ్వు డేట్ ఫిక్స్ చేసుకోమని చెప్పింది. ఓకే అని చెప్పేసి నేను డేట్ ఫిక్స్ చేసుకున్నాను. ఆ రోజు మా పెద్ద బాబు బర్త్డే జనవరి 9కి. అయితే మా నాన్నగారు 7వ తారీఖు చనిపోయింది. డేట్ ఫిక్స్ చేసుకున్నాక మా నాన్న 7వ తారీఖుకు చనిపోయిండు. మేయర్ వస్తానన్నది, ఇంకా నేను వెళ్ళొద్దు కదా ఇక అక్కడికి, అంటే మా పక్కూరే మాది 5 కిలోమీటర్లు ఉంటుంది మా అమ్మలకి మా అత్తగారి ఊరికి. అయితే సరే అని చెప్పేసి నేను సాగు చేసేసి వచ్చాను. 3వ రోజు ఉంటుంది మాకు. 3వ రోజు మేయర్ మా దగ్గరికి వస్తుంది.
అయితే మా నాన్న 3వ రోజుకి వెళ్ళకుంటే నేను ఇక్కడనే ఉండేసేసి మేయర్ మనకు టైం ఇచ్చింది, కొత్తగా నెల రోజులు అయింది అప్పటికి గెలిచి అని చెప్పేసి నేను ఇక్కడనే ఉండిపోయినాయి. నేను వెళ్ళలేదు ఇక మా నాన్న దానికి. ఇక వెళ్ళక ఇక్కడనే ఉండేసేసి మేము మెడికల్ క్యాంప్ పెట్టినాం. ఆ రోజు మా బాబు డాక్టర్, పెద్ద బాబు చంద్రశేఖర్, ఆయన రేడియాలజీ తీసుకున్నాడు, ఆయన డాక్టర్ అన్నవాడు. ఇక ఆయన బర్త్డే ఉంది, మెడికల్ క్యాంప్ పెట్టినామని చెప్పేసి మేయర్ని పిలిపించేసేసి అది ప్రోగ్రామ్ అయిపోయేదాకా ఉండి ఇక ఆమె వెళ్ళిపోయినాక నేను వెళ్ళడం జరిగింది. అందులో మళ్ళా మా నాన్న ఫస్ట్ రోజు అది 10 రోజులు అది కర్మ చేయాలి కదా, 10 రోజుల దానికి కూడా నేను ఉండలేకపోయినా. ఎందుకంటే నేను ఆ రోజు మాకు ఫస్ట్ మా నాన్న 10వ రోజు ఆ రోజే మాకు ఫస్ట్ కౌన్సిలింగ్ మీటింగ్ ఆ రోజే ఉంది కాబట్టి నేను దానికి కూడా వెళ్ళలేకపోయినా. నేను మా నాన్న ఈ విషయం గురించి కాల్ తీసుకొని మాట్లాడదాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? ముక్తార్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ముక్తార్ కానుకుంట. ఓకే, మాట్లాడండి, మేడంతో మాట్లాడండి, పుష్పా నాగేష్ గారితో మాట్లాడండి. అన్నయ్య సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కానుకుంటామా చేపల బస్తి. అవునయ్య, గుర్తుపట్టిన మేడం. చాలా సంతోషం, మేము అందరూ చూస్తున్నాం టీవీలో. థ్యాంక్ యూ అన్నా. మా బస్సులో అప్పుడు మీరు గెలవగానే సీసీ రోడ్లు వేయించారు మాకు. అవునన్నా, మా స్లమ్ ఉండేమ్మా మేడం, మీ దయ వల్ల బాగా ఇప్పుడు మంచిగా అయింది మా కాలనీ. ఓకే అన్న. అడగగానే బోర్లు వేయించారు, అడగగానే ట్యాప్స్ ఇచ్చారు అన్నా. సో మా బస్సులు అంతా హ్యాపీగా ఉన్నాం మేడం మీ దయ వల్ల. థ్యాంక్ యూ అన్నా. సో ఏంటి మేడం, మళ్ళీ ఎలక్షన్ లో మళ్ళీ నిలబడతారా? నిలబడతానన్నా. నిలబడతారా? మీరు సహకరిస్తే నిలబడతాను. ఓకే ఓకే, తప్పకుండా మీరు చేసిన పనులు ఇక్కడ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మేము కూడా ఉంటాం, మేము భయపడదు, మీరు అంతా కానుకుంటా అంతా మేము కూడా ఉంటాం మేడం. థ్యాంక్ యూ అన్న. ఓకేమా, థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మేడం, ముఖ్యంగా చెప్పండి, ప్రజల కోసం సేవ చేస్తున్నారు, మంచిగా స్పందన లభిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రజల నుంచి మీకు ఎటువంటి తోడ్పాటును అందిస్తుండేవారు? మీరు చేసే కార్యక్రమాల పట్ల ప్రజల నుంచి ఎటువంటి? అంటే నేను కాలనీ సొసైటీ వాళ్ళు లేకుండా ఇంతకుముందు కాలనీకి, అంటే మేము వచ్చినాక ఒక్కొక్క కాలనీకి ఒక సొసైటీ ఉండాలి. సొసైటీ ద్వారా అక్కడ కాలనీ ఉన్న ప్రాబ్లాలు మనకు చెప్తారు అన్న ఉద్దేశంతో ఏం చేసినాము, ఒక్కొక్క కాలనీకి సొసైటీ పెట్టినాం. కమిటీ వేసుకొని సొసైటీ ఉంటే ఆ సొసైటీ ద్వారా ఆ కాలనీ సమస్యలు మన దగ్గరకు వస్తాయి. మేము ఆ కాలనీకి వెళ్ళాలన్నా కానీ సొసైటీ వాళ్ళకి చెప్తుంటాం మేము. నేను ఈరోజు అధికారులను తీసుకొని నేను కాలనీకి వస్తున్నాను, మీరు అందరు అక్కడ జమగండి, నేను వస్తున్నాను, మీ సమస్యలు ఏమున్నాయో నాకు తెలియజేయండి. నాకు చెప్పినట్టయితే నేను అధికారులను తీసుకొని వస్తున్నా, మీ ముందే అది ఎన్ని రోజులకు చేస్తాడు, మీ సమస్య నాకు కాంప్లైంట్ ఇచ్చినప్పుడు అది ఎన్ని రోజులకు చేస్తాడు అని చెప్పేసి అధికారులను మీ ముందటనే అడుగుతాను, మీరు అక్కడ ఉండండి అని నేను ఫోన్ చేసి చెప్పేదాన్ని. నేను పోయే వరకు సొసైటీ ఆఫీస్ దగ్గరనో లేకుంటే ఒక చెట్టు కిందనో ఆ కాలనీలో ఎన్నో ఒక దగ్గర నిలబడతారు. నేను అధికారులను తీసుకొని శానిటేషన్ వాళ్ళను, ఎలక్ట్రిక్ వాళ్ళను, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మోరీలు సాఫ్ చేసే వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళేదాన్ని. డీసీని ఈయనను ఏఈని తీసుకొని వెళ్ళేదాన్ని. నేను వెళ్ళేసేసి అక్కడ సమస్య ఏది ఉంది ప్రజలను అడిగి తెలుసుకునేదాన్ని. నేను వాళ్ళు రమ్మనక ముందే నేను వెళ్ళేదాన్ని. మా కాలనీకి రా ఈ సమస్య ఉందని అన్నప్పుడు కూడా నేను వాళ్ళకన్నా ముందే నేను వెళ్ళేదాన్ని. ఆ సమస్య రాకముందే నేను వెళ్ళి తెలుసుకునేదాన్ని. అట్లా నేను ఎప్పుడు ప్రజల పట్ల ఉండేదాన్ని. నేను ప్రజల పట్ల ఉండేసేసి ప్రజల సమస్యలు ఎన్నుకుంటూ నేను ఇది చేసేదాన్ని. అందులో కానీ నా పిల్లలు ఏం తిన్నారు ఏమున్నది అనేది నేను ఈ 5 ఏళ్ళు అసలు పట్టించుకోలే. కానీ ప్రజలలో కానీ ప్రేమ లవ్ మాత్రం సంపాదించిన తృప్తి నాకు కలిగింది. ఓకే రైట్, కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తీసుకొని మాట్లాడతాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? సార్ నా పేరు ఎల్లయ్య సార్, మేడం తోటి మాట్లాడదు సార్. ఓకే, మాట్లాడండి, మేడంతో మాట్లాడండి. హలో ఎల్లనా? అక్క నమస్తే అక్క. నమస్తే నమస్తే తమ్మి. అక్క ప్రోగ్రామ్ చూస్తున్నాక. థ్యాంక్ యూ తమ్మి. అక్క మీరు అదే మా బోర్లో డ్రైనేజ్ ఎండిపోతే వాటర్ వచ్చినాక వాటర్ వస్తే మీకు చెప్పిన ఏంబడే మీరు క్లియర్ చేశారు, కొత్త లైన్ కూడా వేశారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ తమ్మి. అయితే ఇంకోటి నేను వివేకానంద మన 152వ బర్త్డే చేసినాం, దాంట్లో మంచి మంచి సూచనలు యువత ఎట్లా పోతుంది సూచనలు బాగా ఇచ్చారు అక్క మీరు. థ్యాంక్ యూ తమ్మి.
దాంతో మళ్ళీ మన మున్సిపల్ ఆఫీస్ కూడా పోవడం జరిగింది. అక్కడ పెన్షన్ కూడా అందరికి నీట్ గా ఇవ్వడం కూడా జరిగింది. అది మన బాధ్యత కదా తమ్మి. అక్కడ ఇంకా కొన్ని మనకు 50 ఫామ్స్ ఉన్నాయి కదా, ఇంకా రాని ఉన్నాయి. ఇంకా ఫామ్స్ ఇంకో 50 దాకా ఉన్నాయి. అవి మీరు మళ్ళీ ఎమ్మెల్యే తోటి మాట్లాడి చేపిస్తా అని చెప్పారక. అది కొద్దిగా చేపిస్తే బాగుంటుందక. రేపు వచ్చే నెల ఫస్ట్ వీక్ లోనే మీకు పెన్షన్లు వస్తాయి తమ్మి. నేను అన్ని ఈ రోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళేసేసి ఎవరెవరైతే పెన్షన్లు ఇస్తారో అవన్నీ మధ్యాహ్నం దాకా తీసుకున్నాను తమ్మి, 1:30 దాకా అక్కడనే కూర్చొని అవన్నీ ఒక్క దగ్గర పెట్టాను. నేను హరీష్ రావు దగ్గరికి వెళ్ళేసేసి మనకు ఏవైతే పెన్షన్లు ఇంకా వచ్చేటివి ఉన్నాయో ఇంకా 2 రోజులు చూసేసేసి, ఎందుకంటే రేపు ఎల్లుండి పండుగ ఉంది కదా తమ్మి. ఇంకెవరన్నా మండే రోజు వరకు ఇస్తే మండే రోజు ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళేసేసి నేను హరీష్ రావు దగ్గరికి తీసుకొని వెళ్తా తమ్మి. తీసుకొని రమ్మని చెప్పాడు, నేను తీసుకొని వెళ్తా తమ్మి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మేడం ముందుగా చెప్పండి, అసంపూర్తి పనులు ఉన్నాయి, అసంపూర్తి పనులకు సంబంధించి ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించి ఏ విధంగా క్లియర్ చేయాలి సమస్యలు అనేటువంటివి? అంటే ప్రతి కాలనీలో 90% పనులు అయినాయి. ఓకే, ఇంకొక చిన్న ఒక 10% పనులు ఉన్నాయి. ఓకే, ఆ 10% కూడా చాలా తప్పనుండే నాకు. అంటే ఇవి చిన్న పనులు ఉన్నాయి, ఇవి చేయొచ్చులే అన్న ఉద్దేశంతో అవి ఏం చేసినా నేను ప్రపోజల్ పంపించినాక అవి కొంచెం శాంక్షన్ కాలేవు. నేను స్టాండ్ కమిటీ నంబర్ ఉండి స్టాండ్ కమిటీ నంబర్ ఉంటే మాకు గురువారం మాకు మీటింగ్ అవుతుండే. అంటే స్టాండ్ కమిటీలో ఏదైతే ఫైలు అప్రూవ్ అవుతుందో అది కంపల్సరీ మనకు బడ్జెట్ వచ్చినట్టే కదా. అట్లా దాంట్లో నేను 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను లాస్ట్ మూమెంట్లో కూడా. దాంట్లో 3 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసేసి నేను అన్ని ఎమ్మెల్యే ద్వారా వినాయకరేషన్లు పెట్టి నేను అవన్నీ కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఎందుకంటే ఇక మా పదవి అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో అన్ని కొబ్బరికాయలు కొట్టి పెట్టినాను. అవి కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక కాల్లో చెప్పారు, అక్క కొబ్బరికాయ కొట్టిరు కానీ ఇంకా పని స్టార్ట్ చేయలేదు అని చెప్పేసి నేను అధికారులతో మాట్లాడేసేసి, నేను అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఆ పనులు మాత్రం పూర్తి చేపించే బాధ్యత నాది. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు గడిపినట్టు కూడా నేను మళ్ళీ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ కార్పొరేటర్ అయిన దాకా కూడా నేను ప్రజల పట్ల ఉండేసేసి ప్రజల సమస్యలు తెలుసుకొని అది ఏ విధంగా సాల్వ్ అవుతుంది అనేది ఉద్దేశం కూడా నేను పెద్దల దృష్టికి తీసుకెళ్తా. ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు సాల్వ్ అయ్యేటట్టు నేను మాట్లాడతా అని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేస్తాను. ఓకే రైట్, అదేవిధంగా చెప్పండి, మరి ఒక మహిళగా ఒక పక్క కుటుంబం, మరో పక్క రాజకీయ సేవ, మరి రెండింటికి టైం అనేది కరెక్ట్గా సెట్ అవుతుందా? రెండింటిని ఏ విధంగా సెట్ చేయగలుగుతున్నారు? అంటే ఏ విధంగా అంటే నేను పొద్దున్నే లేచేవాళ్ళం, మా పిల్లలు 7 గంటలకు కాలేజీకి అయ్యేవాళ్ళు. పెద్ద బాబు బిల్జాపూర్లో 4 సంవత్సరాలు అక్కడనే చదువుకున్నాడు, హాస్టల్ ఉండి చదువుకున్నాడు. రెండో బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేది, చిన్న బాబు సివిల్ ఇంజనీరింగ్. ఇప్పుడు ఎండి చేస్తున్నాడు చిన్న బాబు. పెద్ద బాబు మాకు ఆఫీసులోనే, ఆయన చదువు అయిపోయింది, ఆఫీసులోనే మాకు ఆఫీస్ ఉంది, చిట్టీలు చేస్తాం, ఆఫీసులోనే ఉంటాడు రెండో బాబు. ఇక పెద్ద బాబు మొన్ననే వచ్చాడు, మొన్ననే పెళ్లి చేశాము, 3 నెలలు అవుతుంది. ఆ అమ్మాయి కూడా డాక్టర్, కోడలు కూడా, ఆమె కూడా MBBS డాక్టర్, ఇప్పుడు MD ప్రిపేర్ అవుతుంది స్పెషలిస్ట్ తీసుకోనికి. బాబు అయిపోయింది. ఇక అట్లా 2 పిల్లలే ఉన్నారు కాబట్టి, మేమిద్దరము, మా 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో ఉన్నదో ఎంత తిని మేమైతే ప్రజల సేవ చేసినాం. ఈ 5 సంవత్సరాలు ప్రజల సేవ చేసేసి ప్రజలకు అందుబాటులో ఉండేసేసి ఏమి ఇది చేసినామంటే ప్రజల ప్రేమ మాత్రం మేము సంపాదించినాం. ఏ రాజకీయ నాయకులకైనా అదే కావాలి, ముఖ్యంగా ప్రజల ప్రేమ అనేది దానికోసం చూస్తుంటారు. కొంతమంది ఉంటారండి గెలిచినాక కూడా ఇళ్ళలో కూర్చొని ఆ ఫోన్ల ద్వారా కూడా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది ఉన్నారు, అది కూడా అందరికి కలగదండి, భగవంతుడు ఇచ్చిన భాగ్యం మాకు, కానీ అందరికి కూడా ఇది రాదు. ప్రజల సేవ చేసేది అందరు అదృష్టంలో ఉండదు. నాకు ఆ భగవంతుడు అదృష్టం కలిగించిండు. ఎందుకంటే మా కుటుంబం, అమ్మల కుటుంబం కానీ మా అత్తగారి కుటుంబం కానీ గరీబ్ కుటుంబం ఉండే, నేను గరీబ్ కుటుంబంలోకి వెళ్ళొచ్చు కూడా నేను గరీబోళ్ళని అంటే నాకు చాలా ఇష్టం. గరీబోళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడో ఏదో ఒక విధంగా వాళ్ళకి నాకు తోచినంత సాయం నేను చేస్తూ ఉంటాను. ఎవరైనా చనిపోతే కానీ. మరో కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడతాం మేడం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి?
నేను కుమార్ అండి, బిహెచ్ఎల్ నుంచి, కాలనీ నుంచి. మాట్లాడండి, పుష్ప నాగేష్ గారితో మాట్లాడండి. కుమార్ చెప్పమ్మా. బాగున్నారా? బాగున్నావునా? మాకు చాలా ఇబ్బంది ఉందండి. స్పోర్ట్స్ మెన్ కు ఎంకరేజ్ చేయడం లేదు చాలా మంది. మీ రోడ్స్, కాలనీస్ అవన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ స్పోర్ట్స్ పిల్లలకు డెవలప్ చేయాలి, గ్రౌండ్స్ డెవలప్ చేయాలని మా కోరిక. మీ బిహెచ్ఎల్ లో మీ కాలనీలు, రోడ్స్, నల్లలంతా బాగా చేశారు. మా దిక్కేసి శుభాకాంక్షలు. కానీ మీరు దయచేసి స్పోర్ట్స్ గురించి కొంచెం డెవలప్ చేస్తే స్పోర్ట్స్ మెన్ మనకి ఈ రోజు రేపు చాలా మంచిగా ఉండి డెవలప్ అవుతారు, ఉద్యోగాలు దొరుకుతాయి, మన అలా భవిష్యత్తు మంచిగా అవుతుందని మా కోరిక. మీ ఆకారం పెట్టి మున్సిపల్ కమిషనర్ తోని, మున్సిపల్ చైర్మన్ గారితో మాట్లాడి కొంచెం దయచేసి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయండి అని మా కోరిక. ఓకే, మన దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టేసి నేను అది చేయలేకపోయినా, నేను పెద్దలతో మాట్లాడేసేసి మొన్న ఒక ల్యాండ్ చూడడం జరిగింది. దాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళేసేసి అది ఫోర్స్ కాంప్లెక్స్ చేద్దామని చెప్పేసి మేము మొన్ననే మాట్లాడుకోవడం జరిగింది. నేను పెద్దల దగ్గరికి తీసుకెళ్తానన్న, ఎమ్మెల్యే దగ్గరికి, ఎమ్మెల్సీ దగ్గరికి తీసుకెళ్ళి నేను దీని గురించి మాట్లాడతాను. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. మేడం, చివరిగా చెప్పండి, ప్రజాసేవ చేయాలని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు ఎటువంటి సలహాలు ఇస్తారు? అదేవిధంగా మరోసారి ప్రజలు మిమ్మల్ని కార్పొరేటర్గా ఎన్నుకుంటే అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్తారు? అంటే నాకు ఫస్ట్ కార్పొరేటర్ అయినాక ఒక 2-3 నెలలు చాలా భయంగా వేసేది. భయంగా వేసేది, ఎవరితోటన్నా మాట్లాడాలంటే ఏదన్నా చేయాలంటే చాలా భయం వేసేది నాకు. ఎందుకు భయం వేసేది అంటే, నేను బయటకు దేనికి వెళ్ళేదాన్ని కాదు. అన్నీ మా హస్బెండే తెచ్చిపెట్టేవాడు. కూరగాయల కాడికి వెళ్ళి, సరుకుల కాడికి వెళ్ళి అన్నీ ఆయనే తీసుకొచ్చేవాడు. నేను దేనికి బయటకు వెళ్ళేదాన్ని కాదు. పిల్లల చదువు, ఇంట్లో ఉండి పెట్టడం, ఇక అది చేసుకుంటా ఇంట్లోనే ఉండేదాన్ని, నేను వెళ్ళేదాన్ని. అట్లా నేను సడన్గా బయటకు వెళ్ళే వరకు కొంచెం 2-3 నెలలు నాకు భయం వేసింది. 2-3 నెలలు భయం వేసినాక కూడా మా నాన్న 3వ రోజు పత్రిక విలేకరులు, మా దగ్గర ఉన్న విలేకరులు రాయడం జరిగింది. ఏమని, పెదవులి పని కార్పొరేటరు రేపు ప్రజలకు ఏం పని చేస్తుంది అని చెప్పేసి రాయడం జరిగింది. అంటే నాకు బాధ ఉంది, వాళ్ళకి తెలియదు కదా. అక్కడ మా నాన్న చనిపోయింది, ఇక్కడ నా కొడుకు బర్త్డే, మేయర్ వచ్చింది. అట్లా నాకు బాధలు ఉండేసేసి నేను ఆ రోజు పీచి ఏమి ఇవ్వలేకపోయినా. నేనేం మాట్లాడలేదు, కానీ మా ఆయననే మాట్లాడండి ఆ రోజు. అట్లా రాసిరన్నమాట. రాసినాక మళ్ళీ వేరే ప్రోగ్రామ్కి ఇట్లా వచ్చినప్పుడు, ఏందొద్దునే ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగారు. అంటే ప్రెస్ వాళ్ళు మేము ఒక కుటుంబంలాగా ఉంటాం. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు నన్ను మేడం అని పిలవలేదు. నేను కూడా వాళ్ళను ప్రెస్ సోదరులని కూడా నేను ఎప్పుడు అనలేదు. ఒక అన్న తమ్ములము, ఒక వదినే మరిది అట్లా అనుకొని మాకు ప్రెస్లో చాలా సహకరించారు. ఇక అయితే ఆ రోజు రాసినందుకు ఎందుకు ఇట్లా అన్నావు, ఇట్లు నువ్వు అని అంటే, నేను చాలా బాగా రాసినావు కదా నాన్న పేపర్రా, అందుకే అలా ఉన్నాను, నాకు పెదవులు పనికి రాదు, మాట్లాడడానికి రాదు నాన్న, అందుకే అట్లా ఉన్నా. అట్లా కాదు, నేను ఏమైంది చెప్పు అని అన్నా. ఏం లేదు నాన్న, నేను ఏం లేదు అని అంటే, ఏదో ఒక బాధలు ఉన్నట్టున్నావు, ఎవరికని చెప్తానే నీకు తెలుస్తుంది కదా అని అంటే, ఇట్లా మా నాన్న చనిపోయాడు, నిన్న 3వ రోజు అయ్యింది, మొన్న మీరు ప్రెస్లో రాసిన రోజే 3వ రోజు, అందుకే నేనేం మాట్లాడలేనమ్మా అని అన్నా. అయ్యో సారీ వద్దే, మాకు తెలియదు కదా మీ నాన్న చనిపోయింది అని వాళ్ళు అన్నారు. సరేమ్మా, ఎట్లా ఇది ఏముంది అని చెప్పేసి నేను అప్పటి పూర్తిగా మాట్లాడేసాను. మాట్లాడినాక వాళ్ళు ప్రెస్లో రాయడం వల్లనే నేను ఈరోజు ఇంత హుషారైనా. ఈరోజు ఇంట్లో మాట్లాడగలుగుతున్నానంటే అలా ఈరోజు ప్రెస్లో రాసిర్రు. మనం రేపు మాట్లాడగలగాలి, ఇట్లా భయపడితే కాదు, రేపు మాట్లాడగలగాలి. మనం మాట్లాడుతుంటే ఇంకో మహిళ కూడా మనలాగా హుషారవుతుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా చెప్తాను, మనం ఒంటింటికి పరిమితం కావద్దు, మనం ఒంటింట్లోనే ఉండొద్దు, మనం కూడా బయటకు వెళ్ళాలి. మనం జెంట్స్తో పాటుగా మనం చదువుకుంటున్నాం, జెంట్స్తో పాటుగా ఉద్యోగం చేస్తున్నాం, జెంట్స్తో పాటుగా పనులు చేస్తున్నాం, వాళ్ళలాగా సంపాదిస్తున్నాం. మనం ఎందుకు ఇంట్లో ఉండాలి, మనం కూడా బయటికి రావాలి అని చెప్పేసి నేను ప్రతి లేడీస్కి చెప్పేదాన్ని. మీరు బయటికి రావాలి, మీరు బయటకు వస్తే బయట సమస్యలు మనకు తెలుస్తాయి. నేను ఇన్ని రోజుల కల్లా ఇంట్లో ఉన్నా, నాకు ఇంట్లో సమస్యలే తెలిసినా కానీ బయట సమస్య తెలియలేదు. ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయ్యింది, 2-3 సంవత్సరాల నుంచి నేను ఇన్ని తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను ప్రతి లేడీస్కి చెప్తాను. ఓకే రైట్, చివరిగా కాలర్ని తీసుకుందాం, కాలర్ తీసుకుని మాట్లాడదాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు రాకేష్ అండి. మాట్లాడండి, పుష్ప నాగేష్ గారితో మాట్లాడండి. మా నాయకురాలు మాట్లాడండి. అమ్మా నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా.
నేను ఇక్కడ మన ఎల్ఐజిలో ఉంటానండి. చెప్పమ్మా. తెలుసు నానా. మీ వల్లే మాకు మా సిమెంట్ రోడ్లు వచ్చాయండి మా గ్రౌండ్ చుట్టూతా. థ్యాంక్ యూ నానా. మన ఎల్ఐజీ కాలనీ మొత్తం సిమెంట్ రోడ్లు వచ్చి మీరు ప్రతి ఒక్క దానికి వచ్చి ఆవిష్కరించారు. పార్కులు కూడా చేయడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి మాకు. థ్యాంక్ యూ అమ్మా. మీరు నా పట్ల ఉన్నారు, నేను మీ పట్ల ఉండేసేసి ప్రజల పట్ల ఉండి మీ ప్రజల సమస్యలు ఏ ఉన్నాయో తెలుసుకొని చేయడం జరిగింది నాన్న. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు మేడం. థ్యాంక్ యూ మేడం. అడగగానే స్టూడియోకి వచ్చి మీరు ఎంతసేపు ఉన్నందుకు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా మీరు ఇన్ని సమస్యలు మీరు నాకు చెప్పారు, నేను మీకు అడిగిన దానికి సమాధానం చెప్పిన కాబట్టి మీ ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో ఈ స్టూడియో వాళ్ళకి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు చేసిన ప్రోగ్రాంలు అన్ని సక్సెస్ కావాలి, పట్టిందల్లా బంగారం కావాలని చెప్పేసి నేను ఒక అన్న, ఒక తమ్ముడిలాగా నేను ఒక కళాకారు నేను భావించేసి నేను దీవెనిస్తున్నా తమ్మి. ఓకే థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, ఇది వాళ్ళ ప్రతినిధి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి తెలంగాణ జనం గొంతుక TNN.